నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మంటలు అదుపు చేసి లోపల చిక్కుకున్న వారిని కాపాడటం క్లిష్టంగా మారింది. గోడలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సిబ్బంది. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో 2 పిల్లలు సహా 6 వ్యక్తులు ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. పిల్లలు సెల్లార్లో ఆడుకునేందుకు వెళ్లినప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాద స్థలిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, మధ్యాహ్నం నుంచి రెస్క్యూ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నాంపల్లిలో ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సరిగ్గా 12:30 నుండి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇటు పోలీసులకి, ఫైర్ సంబంధించిన అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఇక్కడికక్కడ బిల్డింగ్ సంబంధించి, అంటే ఇది మొత్తం కూడా 4 ఫ్లోర్స్ సంబంధించిన బిల్డింగ్, మొత్తం కూడా గ్లాస్ తోటి ఈ బిల్డింగ్ ఉన్నది. సో గ్లాసెస్ ఉన్న కారణంగా లోపల ఫైర్ మొత్తం కూడా జరుగుతున్న టైంలో మెయిన్గా సెల్లార్ నుండి ఫైర్ స్టార్ట్ అయింది అనేది అధికారులు గమనించి ఫస్ట్ సెల్లార్లో పూర్తిగా వాటర్ స్ప్రే చేయడంతో పాటు ఫైర్ ఇంజన్లతో కొంత మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక మంటలు సెల్లార్ నుండి క్రమేపీ 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడంతో ఇక చేసేది లేక మొత్తం బిల్డింగ్ సంబంధించిన గ్లాసెస్ అన్నింటినీ కూడా ప్రస్తుతం బ్రేక్ చేశారు. జేసీబీల సహాయంతో గ్లాస్ అన్నింటినీ కూడా 4 ఫ్లోర్స్ సంబంధించిన గ్లాసెస్ మొత్తం కూడా సిబ్బంది బ్రేక్ చేసిన తర్వాత ప్రస్తుతం వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు వరకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు 1.5 నుండి ఘటన జరిగిన తీరుకు సంబంధించి అధికారుల నుండి ఆరా తీయడంతో పాటు ఇక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న సిట్యువేషన్. అయితే సెల్లార్ సంబంధించి 4 ఫ్లోర్ సంబంధించిన బిల్డింగ్లో ఫైర్ స్ప్రెడ్ అయిపోయింది. ఆ బిల్డింగ్ సంబంధించిన సెల్లార్ నుండి ఫైర్ స్ప్రెడ్ అయింది కాబట్టి ప్రస్తుతం జేసీబీ సహాయంతో పక్కన బిల్డింగ్ సంబంధించిన దాన్ని సెల్లార్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో 2 చిన్నారులు ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారుల గుర్తించడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 4 ఉన్నారు, అంటే మొత్తము 6 మెంబర్స్ ఉన్నారు లోపల అనేది స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ సిపి మాత్రం 3-4 ఉన్నట్లు మాత్రం సమాచారం ఉంది. 6 ఉన్నారు అనే దానిపైన ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అనేది అతను చెప్తున్న విషయము. సో మొత్తం బిల్డింగ్ సంబంధించి ఆల్రెడీ ఇక్కడ నాంపల్లి సంబంధించి ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్ అంటే గోదాంగా మొత్తం కూడా వాడుకుంటున్నారు. సో మొత్తం ఫర్నిచర్ సంబంధించిన డంప్ ఉన్న కారణంగా అటు సెల్లార్తో పాటు ఫ్లోర్లలో కూడా ఈ ఫర్నిచర్స్ డంప్ ఉన్న కారణంగానే కాస్త రెస్క్యూ ఇబ్బందిగా మారుతుంది అనేది కొంతమేరకు అధికారులు చెప్తున్న అంశము. అయితే ఈ బిల్డింగ్ సంబంధించి గతంలో కూడా ఈ బిల్డింగ్ వివాదాల్లో ఉంది. హైకోర్టులో కూడా ఈ బిల్డింగ్ సంబంధించిన కేసు నడుస్తుంది. ఇవన్నీ కూడా అక్రమంగా ఇక్కడ షాప్స్ నిర్వహిస్తున్నారు, వెంటనే ఖాళీ చేయాలని హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేస్తూ ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్ సంబంధించిన నిర్వహణ కొనసాగుతున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. సో ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో దాదాపు లోపల ఇంకొక 6 నుండి 7 మెంబర్స్ ఉన్నారు అనే స్థానికులు చెప్తుంటే పోలీసులు మాత్రం ఒక 3 లేదా 4 వ్యక్తులు లోపల ఉన్నట్లు మాకు సమాచారం ఉంది అనేది చెప్తున్న అంశము. ఇక హ్యాబిట్స్ నాంపల్లి సంబంధించి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ హ్యాబిట్స్ నుండి నాంపల్లి హ్యాబిట్స్ సంబంధించిన రూట్లో ఎలాంటి వాహనాలని అనుమతించట్లేదు. మెయిన్గా ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ కూడా చెప్పింది, ఇటు నుమాయిష్కి ఎక్కువగా వీకెండ్స్లో సందర్శకులు వెళ్తుంటారు కాబట్టి ఇక నాంపల్లి హ్యాబిట్స్ ఈ రూట్ ద్వారానే ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ ఉన్నాయి. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ నిలిపివేశారు. ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రూట్ కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకుంటే మంచిది అనేది అధికారులు సూచిస్తున్నారు. ఇక స్థానికంగా ఉన్న హాస్పిటల్ సంబంధించిన వారికి కూడా ఇప్పటికే అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. హాస్పిటల్స్ నుండి ఇటు స్ట్రెచర్స్ కావచ్చు వాటన్నిటిని కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు మంటల్ని పూర్తి స్థాయిలో అదుపు చేశారు. మంటల్ని అదుపులోకి వచ్చిన తర్వాత దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగల కారణంగా లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం పొగల్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు కాబట్టి ఇక
సీరియస్గా రెస్క్యూకి సంబంధించి లోపల ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే ప్రక్రియ ఇప్పుడైతే కొనసాగుతుంది. సో అధికారులు చాలా సీరియస్గా ఈ రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఎవరైతే లోపల చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టేటస్ ఏ విధంగా ఉంది అనే ఆందోళన మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పటికే లోపల చిక్కుకొని ఉన్న వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. లోపల వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన ఒక క్లారిటీ లేదు, చాలా ఆందోళన చెందుతున్నాము అనేది వాళ్ళు కూడా చెప్తున్న అంశము. సో ఇక్కడ అగ్ని ప్రమాద దృశ్యాలను చూస్తే మాత్రం మొత్తం సెల్లార్ కలుపుకొని 4 ఫ్లోర్లకు సంబంధించి దట్టమైన పొగలు, దట్టమైన మంటలు అలుముకోవడంతో లోపల వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపైన కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే ఉండొచ్చు అనే వాదనలు అయితే తెరపైకి వస్తున్నాయి. పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు ఇటు డిఆర్ఎఫ్, దాంతోపాటు ఇటు రెస్క్యూ టీమ్ సంబంధించి అంతా కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్లో మొత్తము ఫైర్ ఇంజన్లు, ఇటు నాంపల్లి హ్యాబిట్స్ రూట్ ఎక్కడ చూసినా ఇటు ఫైర్ ఇంజన్లు, దాంతోపాటు అంబులెన్స్లతోటే నిండిపోయి ఉన్నాయి. ఈ స్థానికంగా పరిసరాల్లో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించిన వాళ్ళకు కూడా ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి పెట్టారు అధికారులు. ఎందుకంటే లోపల చిక్కుకున్న వారిని క్షేమంగా బయటికి తీసుకురావాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాము అనేది అధికారులు చెప్తున్నారు. దాదాపు 10 నుండి 15 వరకు ఫైర్ ఇంజన్లు ఇప్పటి వరకు వాటర్ స్ప్రే చేయడానికి అధికారులు వాడారు. సో హైదరాబాద్ సిపితో పాటు హైదరాబాద్ కలెక్టర్, దాంతోపాటు ఇతరేతర అధికారులు, డీసీపీలు, ఏసీపీలు, అడిషనల్ డీసీపీలు అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని నేరుగా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో స్పెషల్గా ఇటు రోబోటిక్స్ సంబంధించిన ఫైర్ మెషిన్ని కూడా యూజ్ చేశారు. దాంతోపాటు ఇతరేతర అత్యాధునిక పరికరాలన్నింటినీ యూజ్ చేస్తూ మొత్తం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పరికరాలన్నింటినీ కూడా సిబ్బంది తీసుకొచ్చారు. సో ఈ అత్యాధునిక పరికరాలతోటి లోపలికి వెళ్ళే ప్రయత్నము ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నట్లు మొత్తము మంటలు, దట్టమైన పొగలు అలుముకొని ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే మంటల్ని క్లియర్ చేయగలిగారు. దట్టమైన పొగలు ఉన్న కారణంగా రెస్క్యూ ఇబ్బంది అవుతుంది, రెస్క్యూ రిస్క్గా మారింది అంటూ హైదరాబాద్ సిపి కూడా చెప్పిన విషయం తెలిసిందే. సో ప్రస్తుతం మంటలు, పొగలు కాస్త అదుపులోకి వచ్చాయి కాబట్టి ఇక లోపలికి వెళ్ళి ఎవరెవరు ఎక్కడున్నారు అనేది ఐడెంటిఫై చేయడము ఒక బిగ్ టాస్క్గా అధికారులు భావిస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం రంగంలోకి దిగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వాళ్ళకి సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా తీసుకొని బిల్డింగ్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడే పరికరాలన్నీ కూడా చేరుకున్నాయి. వాటన్నిటిని కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇక సెల్లార్లోకి వెళ్ళి సెల్లార్తో పాటు 4 ఫ్లోర్ల వరకు కూడా బిల్డింగ్ సంబంధించి మంటలు వ్యాపించాయి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. అట్ ది సేమ్ టైం పిల్లలు కింద ఆడుకునే సమయంలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనేది పిల్లలకు సంబంధించి, ఇద్దరు చిన్న పిల్లలకు సంబంధించిన వారి తల్లి చెప్తుంది. అట్ ద సేమ్ టైం కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి సెల్లార్లో ఫస్ట్ వెళ్ళాల్సి ఉంటుంది. సెల్లార్కి వెళ్ళిన తర్వాత అన్ని ఫ్లోర్స్ సంబంధించి ఇతర రెస్క్యూ సంబంధించిన సిబ్బంది వెళ్ళేందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం వాటన్నిటిని కూడా ఏర్పాట్లు చేస్తున్న సిట్యువేషన్ మనం చూస్తున్నాం. సో నాంపల్లి ఫర్నిచర్ షాప్ సంబంధించిన అగ్ని ప్రమాదంలో కొంతమేరకు కుటుంబ సభ్యులు ఎవరైతే లోపల చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమేరకు ఆందోళన చెందుతున్న సిట్యువేషన్ అయితే ఉంది. సో ప్రస్తుతం మంటలు, ఇతర పొగలు, దట్టమైన పొగలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. కానీ లోపలికి వెళ్ళాలి అనే ప్రయత్నం ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు ఇతరేతర రెస్క్యూ టీమ్స్ చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున లోపల 6 చిక్కుకొని ఉన్నారని స్థానికులు చెప్తుంటే 3 నుండి లేదా 4 ఉన్నారు అని పోలీసులు ప్రస్తుతం చెప్తున్న అంశము. సో ఎంతమంది ఉన్నారు అనేది విషయం కాదు, కానీ లోపల చిక్కుకొని ఉన్న వారిని క్షేమంగా బయటికి తీసుకురావాలి అనే ఒక టాస్క్ని మాత్రం పోలీసు వాళ్ళు కావచ్చు ఇటు రెస్క్యూ టీమ్స్ సంబంధించి పెట్టుకొని ముందుకెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. సో రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం కూడా పరికరాలను తీసుకొని వచ్చి లోపలికి వెళ్ళాలి అంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రస్తుతం లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్. అయితే రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకొక 3 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇంకొక 3 గంటల పాటు కూడా రెస్క్యూ
కొనసాగే అవకాశం ఉంది. లోపల ఉన్న వారందరినీ కూడా బయటికి క్షేమంగా తీసుకొచ్చే దిశగానే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. సో ఇప్పుడు అధికారులు ఒకటే అప్పీల్ చేస్తున్నారు, మెయిన్గా హ్యాబిట్స్ నాంపల్లి సంబంధించి ఈ రూట్లో ఎవరు కూడా ఇటు సైడ్ రావద్దు. ఎందుకంటే మొత్తం కూడా ఇటు అంబులెన్స్లు దాంతోపాటు ఫైర్ సంబంధించిన వాహనాలే ఉన్నాయి. వాటన్నిటిని కూడా రూట్ మొత్తం కూడా క్లోజ్ చేశారు కాబట్టి ఇటు సైడ్ వచ్చి ఇబ్బందులు పడవద్దు అని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తున్న మొత్తం రూట్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలన్నింటినీ కూడా అనుమతించని సిట్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఫైర్ సంబంధించిన ప్రమాదానికి సంబంధించి ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ నేత ఉన్నారు. చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీకున్న సమాచారాన్ని బట్టి ఎంతమంది లోపల చిక్కుకొని ఉన్నారు? మా ఇన్ఫర్మేషన్ ప్రకారం దే ఆర్ మోర్ దెన్ 5 to 6 వాచ్మెన్ ఫ్యామిలీ ఉన్నది అని. అండ్ టోటల్ కలెక్టివ్ ఫైర్ ఫైటర్స్ కానీ, రెస్క్యూ టీమ్స్ కానీ, పోలీస్ కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరం కలెక్టివ్ వర్క్ చేస్తున్నాం అండ్ ఆప్టమిస్టిక్ ఉన్నాం. వీఆర్ కీపింగ్ అవర్ ఫింగర్స్ క్రాస్. అండ్ ఎవరెవరు నాకు వింటున్నారు, దేవుడికి ప్రేయర్ చేయాలి, లోపల ఉన్న ఇన్నోసెంట్ సేఫ్ కావాలి. సో తప్పకుండా వితిన్ 1 hour క్రాక్ చేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నాం. బిల్డింగ్ సంబంధించి అంటే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, ఆ ఫైర్ సంబంధించిన మెజర్స్ పాటించట్లేదు అనే కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అలాంటి ఇష్యూస్ రేజ్ అవుతుంటాయి కాబట్టి అవన్నీ పాటించాల్సిన అవసరం ఉంటుంది కదా. 100% ఇది అన్ఫార్చునేట్. రూల్స్ ఫాలో చేయరు, రూల్స్కి బ్రీచ్ చేస్తారు, బ్రైబ్ ఇస్తారు, మొత్తం డివిడేట్ చేస్తారు. అండ్ ఇవాళ పరేషాన్ ఎవరు ఉన్నారు? ఇన్నోసెంట్ పర్సన్, కామన్ మ్యాన్. సో దీనికి వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఫ్యూచర్లో మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి తీసుకోవాలి అని నా ఒక సజెషన్. అండ్ తప్పకుండా నెక్స్ట్ టైం ఇట్లాంటి కాకుండా ఎట్లా చర్యలు తీసుకోవాలి తప్పకుండా తీసుకుంటాం. ఇది మొత్తానికి ఇంకా 5 నుండి 6 లోపల ఉన్నారు అనేది కాంగ్రెస్ నేత, స్థానికంగా నాంపల్లికి సంబంధించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకొక గంట పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఇంకెక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దట్టమైన పొగలు ఉన్నాయి కాబట్టి ఆ పొగలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు అధికారులు. దాదాపు ఉన్నత స్థాయి అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో ఘటన జరిగినప్పటి నుండి ఇక్కడే ఉండి పర్యవేక్షించడంతో పాటు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి చాలా ఫాస్ట్గా జరిగే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో అప్రాక్సిమేట్గా ఇంకొక 1 hour నుండి 2 hours సమయం పట్టే అవకాశం ఉంది. దాని తర్వాత దీనికి సంబంధించి అంటే ప్రమాదానికి సంబంధించి లోపల చిక్కుకున్న వారి స్టేటస్ ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఓవరాల్గా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. లోపల చిక్కుకున్న వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలే 100% అధికారులు చేస్తున్నారు. కానీ మొత్తము కవర్డ్గా ఉండడము, గ్లాసెస్ ఉండడము, సో ఆ గ్లాసెస్ అన్నిటిని బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు లోపలికి వెళ్ళే యాక్సెస్ లభించింది. సో ప్రస్తుతం యాక్సెస్ లభించిన తర్వాత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగాయి. వాళ్ళు కొన్ని వాళ్ళకి సంబంధించిన సెటప్ మొత్తం కూడా ఏర్పాటు చేసుకొని లోపలికి వెళ్ళి లోపల ఉన్నవారిని రక్షించే ప్రయత్నాలు, ఆ సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సో ఓవరాల్గా నాంపల్లి ఫర్నిచర్ షాప్ సంబంధించిన అగ్ని ప్రమాద ఘటనలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకొక గంట నుండి 2 గంటల పాటు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో వన్స్ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని తెలియడంతో పాటు లోపల చిక్కుకున్న వారి సిచ్యువేషన్ ఏంది, వాళ్ళ స్టేటస్ ఏంటి అనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి. రైట్ అజయ్.